హాయ్ వ్యూయర్స్. సో మనం 9th క్లాస్ నుంచి వర్క్ అండ్ ఎనర్జీ టాపిక్ చెప్పుకుందాం. బట్ ఇది ఓవరాల్గా 3 టాపిక్స్ మనం కవర్ చేస్తాం: వర్క్, ఎనర్జీ అండ్ పవర్. చాలా సింపుల్ టాపిక్స్, చాలా బాగుంటాయి. ప్రాబ్లమ్స్ కూడా మీరు చేసుకోవచ్చు. అన్నీ ఇంటర్ రిలేషన్ ఉంటుంది. మంచి చాప్టర్ ఇది. ఎందుకు మంచి చాప్టర్ అంటున్నా, వింటుంటే మీకే తెలుస్తుంది. ఇవన్నీ గొప్ప కరెక్ట్గా ఉంటాయి, చాలా ఈజీగా ఉంటాయి. కాకపోతే కొంచెం ప్రాబ్లమాటిక్. అంటే ఎక్కడైనా ప్రతిదానికి ప్రాబ్లం చేసుకోవడానికి మ్యాథమెటికల్గా టచ్ ఉన్న వాళ్ళకైతే దీనంత ఈజీ చాప్టర్ ఇంకోటి దొరకదు, అంత బాగుంటుంది. వర్క్ ఇవన్నీ ఒకేసారి చెప్పేస్తున్నా, అది రెండో ఒకసారి చెప్పుదాం. వర్క్, ఎనర్జీని 2 పార్ట్స్ చేసేస్తున్నాను. వర్క్, ఎనర్జీ, ఈ రెండు ముందు చెప్దాం. సో వర్క్ అనేసరికి ఏమీ లేదు, ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ అంతే. వర్క్, ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ ఆర్ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఈస్ సెట్ టు బి వర్క్. అంటే చూడండి, ఇక్కడ ఏదో ఒక టేబుల్ పైన ఒక చిన్న వెయిట్ పెట్టామనుకోండి. ఈ వెయిట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడి నుంచి ఇక్కడికి మూవ్ అయింది అంటే ఇప్పుడు ఏమని చెప్పచ్చు, సమ్ డిస్టెన్స్ ఆర్ డిస్ప్లేస్మెంట్ ఎస్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. మరి దీని మీద ఎంతో కొంత ఫోర్స్ పని చేయకపోతే ఆ డిస్టెన్స్ ఇది వెళ్ళదు కదా. సో ఎఫ్ ఫోర్స్, ఎస్ డిస్టెన్స్ మూవ్ చేసింది కాబట్టి ఎఫ్ ఇంటూ ఎస్ వర్క్. మనకి సమస్య లేదు, క్లియర్. వర్క్కి ఫార్ములా ఎఫ్ ఇంటూ ఎస్. ఇవ్వండి ఇక్కడ మనం రాసి పెట్టుకుందాం. డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ ఎస్. ఓకే, వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఆర్ ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్. బట్ ఇక్కడ ఫోర్స్, డిస్ప్లేస్మెంట్ వెక్టర్ క్వాంటిటీస్ అయినప్పటికీ ఎక్కువగా వర్క్ని స్కేలర్ కింద కౌంట్ చేస్తారు. స్కేలర్ అంటే, వెక్టర్ అంటే ఏంటంటే వెక్టర్కి డైరెక్షన్ ఉంటుంది, స్కేలర్కి డైరెక్షన్ ఉండదు. సో వర్క్ని ఎక్కువగా వెక్టర్ క్వాంటిటీ కాదు అనేటట్లుగా చూస్తారు. పర్టికులర్గా మనం ఒక డైరెక్షన్లో వర్క్ చేయాలని రూల్ ఉండదు కదా అనే ఉద్దేశంతో. ఓకే, ఇప్పుడు మరి యూనిట్స్ కావాలి కదా. యూనిట్స్ అనేసరికి ఫోర్స్ మనం న్యూటన్లో చెప్తాము, డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ మీటర్లో చెప్తాము. ఇవ్వండి, న్యూటన్ మీటర్ అనేది ఎస్ఐ యూనిట్. నెక్స్ట్ ఒకవేళ సిజిఎస్లో చెప్పుదామంటే డైన్ సెంటీమీటర్, ఎందుకంటే న్యూటన్కి బదులు డైన్ వాడతాం సిజిఎస్లో ఫోర్స్కి. అలాగే డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ని చిన్న యూనిట్లో సెంటీమీటర్లో చెప్తాము. ఇది సిజిఎస్ యూనిట్స్ అవుతాయి. వర్క్కి ఎస్ఐ యూనిట్స్, సిజిఎస్ యూనిట్స్. ఓకే, ఇప్పుడు ఏంటట చూడండి ఒకసారి. ఈ ఎస్ఐ యూనిట్స్కి మనం సింపుల్గా ఈ న్యూటన్ మీటర్ అనకుండా జౌల్ అని కూడా అనుకోవచ్చు. సైంటిస్ట్ నేమ్ని ఎలక్ట్ చేశారు. వర్క్కి ఎస్ఐ యూనిట్ అంటే ఎక్కువగా జౌలు వాడతాం, న్యూటన్ మీటర్ని వాడేది చాలా తక్కువ. అంటే రెండు ఈక్వలే. మరొక మాట ఇక్కడ చూడండి, 1 న్యూటన్ మీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 జౌల్. నేను ఇక్కడ మైనస్లో పెడుతున్నాను, మైనస్ అనుకుంటారు. ఐఫోన్ ఫిజిక్స్లో ఎక్కువగా యూనిట్స్ని సపరేట్ చేయడానికి ఐఫోన్ వాడుతుంటారు. కొందరు డాట్ వాడతారు, కొందరు ఐఫోన్ వాడతారు. ఇంటిని ఎక్కువగా వాడరు. ఎందుకు వాడరు నేను ఇక్కడ రాశాను మీకు చెప్పడం కోసమే తప్ప, ఫిజిక్స్లో ఇంటూ వాడితే దక్ష కింద లెక్కేసుకుంటారు, మ్యాక్సిమం వాడరు. వేరియబుల్లో కనిపించకూడదు, సపరేషన్ అంతే. కొన్ని n-m అని కూడా చదవకూడదు. న్యూటన్ మీటర్ అంటే 1 జౌల్, గుర్తుంచుకోండి. సో వర్క్కి ఎస్ఐ యూనిట్ జౌల్. మరి సిజిఎస్లో కూడా అంటే పేరు ఏదో ఉండాలి కదండి, ఎర్గ్, ఈఆర్జి, ఎర్గ్. ఎస్ఐ యూనిట్ జౌలు, సిజిఎస్ ఎర్గ్. ఇక్కడ చూడండి, న్యూటన్కి డైన్కి సంబంధం ఉంది. 1 న్యూటన్ ఈజ్ ఈక్వల్ టు 10⁵ డైన్. మరి ఒక జౌల్ ఎలాగట, 10⁷ ఎర్గ్. 10⁷ ఎర్గ్లు అయితే ఒక జౌలు, 10⁵ డైన్స్ అయితే ఒక న్యూటన్. ఇలాగనమాట. చూడండి, ఇక్కడ మీకు ఇది క్లారిటీ వచ్చే ఉంటుంది. 1 న్యూటన్ ఈక్వల్ 10⁵ డైన్. దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ న్యూటన్ ప్లేస్లో డైన్గా రాయాలంటే 10⁵ అని రాస్తాను. ఇంటూ మీటర్ ప్లేస్లో సెంటీమీటర్ అంటే 10 స్క్వేర్. ఆ రకంగా 5 + 2 7 ఇక్కడ మనకు వచ్చింది. ఓకే, ఇది మీకు వర్క్ సంబంధించిన మ్యాటర్. సో ఇక్కడ మీకు దీని నుంచి కొన్ని లాజిక్స్ తీసుకోవచ్చు. టెక్స్ట్ బుక్లో అంటే మనం ఎలాగ వర్క్ చేస్తామనే విషయాలు ఫస్ట్ చెప్తూ చివరికి తీసుకెళ్తాడు. మనం అలా కాకుండా స్ట్రైట్గా వర్క్ అంటే చెప్పాం కదా. ఇప్పుడు అబ్జర్వ్ చేద్దాం ఏంటట,
ఎప్పుడు వర్క్ అయినట్టుగా ఎప్పుడు లేనట్టుగా. ఇప్పుడు నేనున్నాను, ఏదో పెద్ద బరువు పట్టుకొని ఇలా నిల్చున్నాను అనుకోండి, అరగంట నిల్చున్నాను, అస్సలు కదలలేదు. వేర్ ఈజ్ ద డిస్టెన్స్? దేర్ ఈజ్ నో డిస్టెన్స్. ఇఫ్ దేర్ ఈజ్ నో డిస్టెన్స్ దెన్ దట్ ఈస్ కన్సిడరింగ్ ఎస్ జీరో. జీరో ఇంటూ ఎవ్రీథింగ్ బికమ్స్ జీరో. సో ఎఫ్ ఇంటూ ఎస్ ఈజ్ ఈక్వల్ టు జీరో. దెన్ వర్క్ ఈజ్ సెట్ టు బి జీరో. వర్క్ ఎప్పుడు జీరో అవుద్ది? ఫోర్స్ ఉన్నప్పటికీ డిస్టెన్స్ మూమెంట్ కనిపించకపోతే వర్క్ జీరో, సమస్య లేదు. ఓకే, అలా కాకుండా అయితే ఒకట్లేని డిస్టెన్స్ మూవింగ్ ఫోర్స్ లేకుండా జరగదు కాబట్టి ఎజంప్షనే లేదు. డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ కనిపించకపోతే ఫోర్స్ ఉన్నప్పటికీ వర్క్ జీరో కింద లెక్కేస్తారు. అలా కాదు, నేను చాలా పెద్ద లగేజ్ పట్టుకొని ప్లాట్ఫామ్ దగ్గర నిల్చున్నాను, 1 అవర్ నిల్చున్నాను, ఎంతవరకు అయిందంటే జీరో వర్క్. అలా కాకుండా అదే వ్యక్తి లిఫ్ట్లో నిల్చొని ఒక లగేజ్ పట్టుకొని తనే పట్టుకోవచ్చు, చేత్తో సూట్ కేస్ టైప్లో పట్టుకోవచ్చు. అలా పట్టుకుంటే ఏమవుద్ది? అప్పుడు లిఫ్ట్లో మూమెంట్ కనిపించింది అనుకోండి ఆన్ ఆఫ్లో, ఆ మూమెంట్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు? ఆ వ్యక్తి వర్క్ చేసినట్టు చెప్పొచ్చు. సో వర్క్ అంటే ఇక్కడ డిస్టెన్స్ మూవ్ అయింది లేదు, ఒక ఫ్లోర్ నుంచి ఇంకో ఫ్లోర్కి లిఫ్ట్ తీసుకెళ్ళింది, పాయింట్ చేంజ్ అయిపోయింది. అలా చేంజ్ అయితేనే మనం లెక్కేయాల్సింది వర్క్. సో ఇప్పుడు ఎవరైనా ఎంత బరువు మోస్తున్నా, లేకపోతే ఒక దగ్గర అలా ఉండిపోయినా, ఒక కొండ ఉంది, తను ఏం పని చేయట్లేదు, అక్కడే ఉంది అంటే వర్క్ జీరో అని చెప్పాలి. అందుకని పెద్ద బండ ఉంది ఎత్తపోయినంటే మనం లెక్క చెప్పలేము, కదిలిందా కదలేదు అనేది కౌంట్. ఇక్కడ వాటర్ ట్యాంక్ ఉంది, వాటర్ ట్యాంక్ పైన వాటర్ నింపి అలా ఉంచాము, ఎవరో వాటర్ వాడలేదు కదపలేదు అనుకోండి, ఇప్పుడు అక్కడ వర్క్ చేసినట్టు కాదు, వాటర్ స్టోరేజ్లో ఉంది కాబట్టి వర్క్ లెక్కలకు రాదు. సో డిస్టెన్స్ మూవ్ అవ్వందే మనం వర్క్ లెక్క పెట్టము, గుర్తుపెట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లో కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎనర్జీ టాపిక్కి వెళ్దాం. అసలు ఇంకో మాట చెప్పాలంటే రెండో ఒకటే, రెండింటికి పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు. బట్ ఇక్కడ ఏంటంటే వర్క్ ఉంటుంది, దాన్ని చేయగలమా లేదా. ద కెపాసిటీ టు డూ వర్క్ ఈజ్ కాల్డ్ ఎస్ ఎనర్జీ. ద కెపాసిటీ టు డూ వర్క్ ఈజ్ కాల్డ్ ఎస్ ఎనర్జీ. ది కెపాసిటీ టు డూ వర్క్ ఈజ్ నోన్ యాజ్ ఎనర్జీ. ద కెపాసిటీ టు డూ వర్క్ ఈజ్ నోన్ యాజ్ ఎనర్జీ. వర్క్ చేయగలిగితే ఎనర్జీ అంటే మరి వర్క్ ఎనర్జీ ఒకటే. ఏ వర్క్ ఇచ్చే మరి చేయగలిగామా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ వెయిట్ ఉంది, అది వర్క్, అది దాన్ని ఇక్కడ తీసుకెళ్ళాలనేది వర్క్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న వెయిట్ ఇక్కడ పట్టుకెళ్ళాలి, 1 మీటర్ 1/2 మీటర్ తీసుకెళ్ళాలంటే వర్క్. దాన్ని ఎవరు చేయగలరు? మనిషి చేయగలడా చేయలేడా, మెషిన్ చేయగలదా చేయలేదని క్యాపబిలిటీ లెక్క పెడతామే, అదే ఎనర్జీ. సో ఎనర్జీ మోస్ట్లీ 2 టైప్స్: పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ. టెక్స్ట్ బుక్లో ముందు కైనెటిక్ తర్వాత పొటెన్షియల్ ఉంటుంది. నేను ముందుకుండా పొటెన్షియల్ తర్వాత కైనెటిక్ చెప్తాను. ఎందుకంటే పొటెన్షియల్ నుంచి కైనెటిక్ వచ్చే అవకాశాలు ఎక్కువ చూపిస్తాం, కైనెటిక్ నుంచి పొటెన్షియల్ కంటే. అంటే రెండింటిని దేనికైనా వెళ్ళొచ్చు. ఇక్కడ చూడండి, పొటెన్షియల్ ఎనర్జీ అయినా వర్క్ అని చెప్పాను కదా, మరి ఫార్ములా నేను ఎఫ్ ఇంటూ ఎస్ అని రాస్తాను, మార్చకూడదు రూల్స్. మరి కైనెటిక్ ఎనర్జీ కూడా ఫార్ములా మారకూడదు కదా, ఎఫ్ ఎస్ రాస్తాను. కానీ దీన్ని మాడిఫై చేద్దాం. పొటెన్షియల్ ఎనర్జీ అంటే కొంత హైట్ కావాలి. హైట్ కావాలంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఒక ఐటమ్ ఉంది, ఎక్కడి నుంచి తీసుకెళ్ళి ఇక్కడ పట్టుకెళ్ళి పెట్టి పొటెన్షియల్ ఎనర్జీ ఉందంటే అస్సలు సమస్య లేదు, వర్క్ అయితే జరిగిందని చెప్తాం. అదే ప్రాబ్లం ఎనర్జీకి వర్క్కి. అంటే ఇక్కడ ఏంటంటే చూడండి, ఇక్కడ ఉంది హారిజంటల్ లైన్ తీసుకోండి, హారిజంటల్ లైన్ తీసుకెళ్ళి ఇక్కడ నేను పెట్టాను, వర్క్ అయిందా అవ్వలేదా. ఇక్కడ పాయింట్ ఉంది, హారిజంటల్గా ఉంది, ఇక్కడ కేజీ తీసుకెళ్ళి ఇక్కడ పెట్టాను, పొటెన్షియల్ ఎనర్జీ అప్పుడు చెప్పలేదు. ఎందుకు? అది కరెక్ట్గా గ్రౌండ్ మీద ఉంటే. అలా కాకుండా సర్టన్ హైట్లో ఉంటే ఈ పాయింట్లో ఎంత పొటెన్షియల్ ఎనర్జీ ఉందో ఈ పాయింట్లో కూడా అంతే పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది, మారేది లేదు. ఎనర్జీ ఎంత మారిందంటే చెప్పలేము, ఎందుకంటే ఒకే లెవెల్లో ఐటమ్ నుంచి ఎనర్జీ పెంచలేము తగ్గించలేము పొటెన్షియల్ ఎనర్జీ విషయంలో. ఎందుకంటే హైట్ మారితేనే పొటెన్షియల్ ఎనర్జీ మారుతుంటుంది. ఎందుకంటే ఇలా పడేసాం చాక్ పీస్ ఏమవ్వదు, లేకపోతే పెన్నులో పడేసాం సౌండ్ రాదు. ఈ హైట్ వస్తే ఈ హైట్ పెరిగితే అలా హైట్ పెరుగుతూ ఉంటే ఏమవుతుంది, దాని తనకు ఎనర్జీ పెరుగుతూ ఉంటుంది అనమాట. సో అందుకనేసి గ్రావిటీ బేస్గా ఎఫ్ను ఫార్ములాగా ఎంఏఎస్ అని రాద్దాం. అంటే ఎఫ్ ప్లేస్లో ఎంఏ రాశాను. న్యూటన్ లా గుర్తు తెచ్చుకోండి, ఎఫ్ ఈక్వల్ టు ఎంఏ, న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్ ఫ్రమ్ ఫోర్స్ అండ్ లాస్ ఆఫ్ మోషన్. ఆ టాపిక్ నుంచి గుర్తుపెట్టుకోండి. ఎఫ్ ఈక్వల్ టు ఎంఏ, ఎఫ్ ఈక్వల్ టు ఎంఏ కదా, ఇప్పుడు ఎస్ అలానే ఉంచాను. ఏమైంది అది? ఎఫ్ ఈక్వల్ టు ఎంఏఎస్ అయింది.
బట్ ఇప్పుడే చెప్పాము ఇలా పైకి కిందకి మారితేనే పొటెన్షియల్ ఎనర్జీ మారుతుందని. పైకి కిందకి మారేటప్పుడు ఏని కాస్త జీ అని మార్చేస్తారు. అది గ్రావిటేషన్ లెసన్ మనకు చెప్తుంది. అక్కడ ఏని జీగా మార్చాలి. పైకి కిందకి మొత్తం గ్రావిటీ అండర్లో వర్క్ జరుగుతుంది కాబట్టి ఎంజిఎస్ అయింది. ఎంత చేసి హైట్ పైకి కిందకి వెళ్తే ఎవరన్నా డిస్టెన్స్ అని చెప్తారా, హైట్ అని చెప్తారు కాబట్టి ఎంజిహెచ్ అవుతుంది. సో పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా వచ్చేసి ఎంజిహెచ్. గుర్తుపెట్టుకోండి, మాస్ ఇంటూ గ్రావిటీ ఇంటూ హైట్. మాస్ ఎంత, ఎన్ని కేజీలు ఉంది, గ్రావిటీ ఎంత, ఎన్ని మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఉంది, హైట్ ఎంత, ఎన్ని మీటర్లు ఉంది. నేను ఒకటి చెప్తాను గుర్తుపెట్టుకోండి, పొటెన్షియల్ ఎనర్జీ ప్రాబ్లమ్స్ 100 వచ్చినా మీరు ఒక్కటి తప్పు అవ్వదు. ఎప్పుడు తప్పు అవ్వదు చెప్పనా, ఇదిగోండి ఇది రాసుకున్న దగ్గర ఎంజిహెచ్. మాస్ మీరు ఎప్పుడు కేజీలోనే తీసుకోండి, గ్రావిటీని ఎప్పుడు మీటర్ పర్ సెకండ్ స్క్వేర్లోనే తీసుకోండి. అది ఎలాగట ఉన్నామండి మీటర్ పర్ సెకండ్ స్క్వేర్లోనే తీసుకోండి. హైట్ మీటర్లో తీసుకోండి. అది డెసిమల్స్ రాని ఏది రాని ఒకే యూనిట్స్ మీరు అన్నీ చేస్తే మీ ఆన్సర్ ఎస్ఐ యూనిట్స్లో జౌల్స్గా వచ్చేస్తుంది. ఎర్గలో కావాలంటే ఫార్ములా ఉంది మార్చుకోవచ్చు. కానీ మీరు గాబరాపడి అప్పుడప్పుడు ఏం చేస్తారంటే కిలోగ్రామ్కి గ్రాముల్లో తీసుకుంటారు. ఇక్కడేమో ఇది గ్రాములో తీసుకున్నారంటే ఈ మీటర్ని ఎందులో తీసుకోవాలి, సెంటీమీటర్. కానీ ఇది సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్ తీసుకోరు, అప్పుడు తప్పు అయిపోద్ది. ఆ తర్వాత నాకు ప్రాబ్లం రాలేదు, నాకు చెప్తే అర్థం కాలేదంటే అసలు ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. ఈ ఎన్ని కేజీలో చెప్తారు, ఎన్ని మీటర్ పర్ సెకండ్. గ్రావిటీకి ఎక్కువగా మీకు ఇచ్చే రెండు వాల్యూస్ ఉంటాయి. ఇందులో 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ బ్రాకెట్లో చెప్తారు, లేదంటే 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఈ రెండే మీకు ఎక్కువ ఇస్తుంటారు తప్ప మూడో వాల్యూ ఉండదు. సో అది ఫిక్స్డ్. మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ తీసుకుంటే ఇది కేజీ, అది మీటర్, గుర్తుంచుకోండి. సో కిలోగ్రామ్, మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, మీటర్. ఈ మొత్తాన్ని మనం ఏమంటాం, జౌల్. సింపుల్గా జౌల్. పొటెన్షియల్ ఎనర్జీకి ఫార్ములా ఎంజిహెచ్. ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు 5 kg ఆబ్జెక్ట్ ఉంది. an object of mass 5 kg. ఒకటి చెప్పేశాను, లిఫ్టింగ్ టు ద హైట్ ఆఫ్ 10 మీటర్. 10 మీటర్ హైట్కి రేట్ చేసాం. దెన్ క్యాలిక్యులేట్ పొటెన్షియల్ ఎనర్జీ ఇఫ్ జీ ఈక్వల్ 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అని చెప్పారు అనుకోండి. అప్పుడు ఏం చేయాలి, ఫార్ములా ఎం ప్లేస్లో ఎంత పెడతావు, 5 ఇంటూ జీ ప్లేస్లో ఇప్పుడు చెప్పి ఎంజిహెచ్ కదా, జీ ప్లేస్లో ఎంత చెప్పాము, 10 చెప్పాం కదా. హెచ్ ప్లేస్లో ఎంత చెప్పాము, 10 మీటర్స్ ఇచ్చాము, 10. అన్నీ చూడండి, కేజీలో తీసుకున్నావు, మీటర్ పర్ సెకండ్ స్క్వేర్లో తీసుకున్నావు, ఇది మీటర్లో తీసుకున్నావు. 10 10s 100 500 జౌల్స్ అంతే. మరి ఇంకా కన్ఫ్యూజ్ ఏమీ లేదు. ఇది మీకు పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా ఎలా చేసామన్నది. ఇప్పుడు కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా చెక్ చేద్దాం ఎలాగ ఉంటుంది అనేది. ఒకసారి ఇదంతా చూడండి, మీకు అర్థం కాకపోతే వీడియో వెనక్కి వెళ్ళి రివర్స్ చేసి చూడండి, క్లారిటీ వస్తుంది. ఓకే, ఇప్పుడు మీకు ఇంత ఫార్ములా రాస్తాను చూడండి. ఎఫ్ ఇంటూ ఎస్ దట్ ఈజ్ ఈక్వల్ టు వర్క్. పొటెన్షియల్ ఎనర్జీ రెండు మీకు కంప్లీట్ అయిపోయినాయి. ఎంజిహెచ్. గ్రావిటీ అండర్లో వర్క్ అంటే ఇలా చెప్పాలి, గ్రావిటీ బేస్డ్ వర్క్. ఇది అప్ అండ్ డౌన్లో వర్క్, ఇది లెఫ్ట్ హ్యాండ్ రైట్ హారిజెంటల్ వర్క్ అంటే ఇది గుర్తుపెట్టుకోండి. ఇదిగోండి వేరే మార్క్ ఇచ్చేసిన హారిజెంటల్ వర్క్ అంటే ఇది, అప్ అండ్ డౌన్లో వర్క్ అంటే ఇది. ఫార్ములా ఏది వాడతామో ఇది రెండు వర్కే. అందుకని అప్ అండ్ డౌన్ చేసే వర్క్నే పొటెన్షియల్ ఎనర్జీ అంటారు. దానికి హైట్ పెంచుతుంటే పొటెన్షియాలిటీ పెరిగిపోతూ ఉంటుంది అనమాట, పవర్ పెరిగిపోద్ది. సో దీనికి డెఫినేషన్ కూడా ఉందన్నమాట. ఎనర్జీ possessed by virtue of its position or state. అది ఎలా ఉంది అంటే దానికి ఎనర్జీ ఏ రకంగా పోజెస్ అయింది అంటే ఎనర్జీ ఏ రకంగా వచ్చింది, ఈ రకంగా అంటే వర్చు అంటే ఇక్కడ మీరేమైనా ఊహించిందని చెప్పుకోవచ్చు, అందుకంటే ఇంకేం లేదు. ఎనర్జీ ఎలా వచ్చిందంటే ఆ ఆబ్జెక్ట్ పొజిషన్ వల్ల, లేదా దాని ఎక్కడ ఉంది, ఎంత హైట్లో ఉంది. బై వర్చ్ ఆఫ్ ఇట్స్ పొజిషన్ మీన్స్ ఇక్కడ పొజిషన్ మీనింగ్ హైట్. స్టేట్ అంటే సాలిడ్ లిక్విడ్ గ్యాస్ అని కాదు, ఏ స్టేట్లో ఉంది, ఎంత హైట్లో ఉంది అనేది అర్థం అక్కడ. ఇక్కడ స్టేట్ అంటే
వాట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ ది స్టేట్, హైట్ లెవెల్, ఎంత హైట్లో ఉందని చెప్తే పొటెన్షియల్ ఎనర్జీ. క్లారిటీ. ఇప్పుడు కైనెటిక్కి వెళ్దాం. కేఈ ఫార్ములా ఇప్పుడు మనకు కావాలి. కేఈ ఈక్వల్ టు బ్లాంక్ ఫిల్ చేద్దాం. ఇప్పుడు మళ్ళీ వర్క్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను చూసుకోండి. డబల్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ ఎస్. ఇప్పుడు ఎఫ్ ఫార్ములా ఎలాగ ఉంటుంది, ఎఫ్ ఈక్వల్ టు ఎంఏ ఇంటూ ఎస్కి ఫార్ములా కావాలి. ఎస్ని ఏం చేస్తామంటే మనం ఇక్కడ నుంచి తీసుకుందాం ఈక్వేషన్ ఆఫ్ మోషన్. వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2AS. వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2AS. ఇప్పుడు ఏంటట, ఇక్కడ మనకి ఈ ఎస్ని తీసేయాలనుకుంటున్నాం కాబట్టి ఈ ఎస్ ఒకటే ఉంచేసి వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ బై 2A మార్చేద్దాం. అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఇంటూ తీసి బ్రాకెట్లో పెడుతున్నాను చూసుకోండి. వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ బై 2A. ఇప్పుడు ఏం చేయాలి, ఏకి ఏ క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఎం ఇంటూ వి స్క్వేర్ మైనస్ యూ ఎప్పుడు 0 గుర్తుపెట్టుకోండి. కైనెటిక్ ఎనర్జీ విషయంలో మనం యూతో మాట్లాడడం. యూ 0. కైనెటిక్ ఎనర్జీ అన్నామా యూ దాదాపు లేనట్టే. ఎందుకంటే మన తాలూకా పొజిషన్ ఏంటంటే కైనెటిక్ ఎనర్జీ గురించి మాట్లాడాలంటే ముందు దాని స్పీడ్ ఎంత చూస్తాం, ఇనీషియల్ స్పీడ్ ఎంత అనేది ఎవరు చూడరు. సో వి స్క్వేర్ మైనస్ 0 బై 2. ఇప్పుడు ఇది చూడండి ఏమవుతుందో, ఎం వి స్క్వేర్ మైనస్ 0 మరి ఇంకా రాయగలరు కదా, వి స్క్వేర్ బై 2. ఈ 2 ముందు తీసుకొచ్చి హాఫ్ ఎంవి స్క్వేర్ అని రాస్తారు. ఇదే ఫార్ములా హాఫ్ ఎంవి స్క్వేర్. ఇక్కడ మనకి ఏం కావాలో చూడండి. కేఈ కావాలంటే మాస్ ఫస్ట్ వన్, సెకండ్ వన్ స్పీడ్ ఆర్ వెలాసిటీ. కేఈ ఈక్వల్ టు హాఫ్ ఎంవి స్క్వేర్ మాస్ ఇంటూ వెలాసిటీ. దీన్ని కూడా జౌల్లోనే చెప్తారు. ఇక్కడ మీకు అదే ఫెచ్చింగ్ అన్నీ ఈక్వల్. వర్క్ జౌలే, పొటెన్షియల్ ఎనర్జీ జౌలే, కైనెటిక్ ఎనర్జీ జౌలే. కన్ఫ్యూజ్ లేదు కదా. మాస్ ఇంటూ గ్రావిటీ ఇంటూ హైట్ వేసినా జౌలే, ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ వేసినా జౌలే, హాఫ్ ఇంటూ మాస్ ఇంటూ వెలాసిటీ స్క్వేర్ వేసినా జౌలే. దీనికి ఒక ప్రాబ్లం చూడండి. ఇక్కడ ఏమట, ఒక 5 kg ఆబ్జెక్ట్ 20 మీటర్/సెకండ్ స్పీడ్తో మూవ్ అవుతుంది. ఇప్పుడు దాని కైనెటిక్ ఎనర్జీ అంతా చెప్పమని చెప్తారు. అప్పుడు ఏం చేయాలి మనము, హాఫ్ మాస్ అనేసరికి 5 kg చూసుకోవాలి. ఎస్ఐలో ఉందా లేదా చూసుకోండి. 5 kg ఇంటూ 20 మీటర్/సెకండ్ స్క్వేర్. కానీ ఇక్కడ నేను 20 ఎక్స్ట్రా వేసాను, ఎందుకు, స్క్వేర్ ఉంది. వి స్క్వేర్ అంటే వి 2 సార్లు రాయాలి. ఇంటూ పెట్టాం కదా, ఏ స్క్వేర్ అంటే ఏ ఇంటూ ఏ కదా. సో వి స్క్వేర్ వి ఇంటూ వి. ఇప్పుడు 2 1s 2 10s 20 10s 200 5s లెక్కేసుకోండి 1000. ఇందులో మనం రాయాలి జౌల్, 1000 జౌల్. 5 10s 50 50 20s 1000 జౌల్. ఈ కిలో జౌల్ అంటే ఒకటి చూడండి, ఇక్కడ జౌల్ అంటే మళ్ళీ 1000 జౌల్ 1 కిలో జౌల్ అని కూడా రాసుకోవచ్చు. 1 kg కిలో జౌల్. మామూలు గ్రామ్ లాగే 1000 గ్రామ్ అయితే కిలోగ్రాము, 1000 జౌల్ అయితే కిలో జౌలు, 1000 బైట్ అయితే కిలో బైట్. అంటే డేటా విషయంలో ఏదైనా కిలో అంటే 1000 అని అర్థం, ఇంకా అంతకంటే ఏం లేదు. కన్ఫ్యూజ్ అవ్వకలేదు. 1000 జౌల్ అంటే కిలో జౌల్. సో కే ఈక్వల్ టు హాఫ్ ఎంవి స్క్వేర్ ఫార్ములా. మాస్ ఇంటూ వెలాసిటీ స్క్వేర్, యూనిట్స్ జౌల్, ఎస్ఐ యూనిట్స్. దేనికైనా ఎస్ఐ యూనిట్స్ అయితే ఎక్కువగా మనం ఎగ్గే రాస్తాం. అయితే ఇక్కడ ఏంటంటే మనం ఫుడ్ విషయంలో కానీ ఎక్కువగా ఫుడ్ విషయంలో ఎనర్జీ చెప్పేటప్పుడు క్యాలరీలో చెప్తారు. అది సిజిఎస్ యూనిట్. కానీ వీటికి వాడరు. కానీ 1 క్యాలరీ అంటే ఇక 1 క్యాలరీ 4.186 జౌల్. 4.186 జౌల్. 1 క్యాలరీ ఈక్వల్ టు డాష్ జౌల్. అంటే క్యాలరీ పెద్ద యూనిట్, జౌల్ కంటే పెద్ద, కానీ సిజిఎస్ అంటారు దాన్ని. ఇక్కడ ఏంటంటే మన క్యాలరీ ఈక్వల్ టు 4.186 జౌల్ సిజిఎస్ యూనిట్స్ గుర్తుపెట్టుకోండి. అయితే ఇది ఫుడ్ విషయంలో ఎక్కువగా ఎన్ని క్యాలరీస్ ఫుడ్, కిలో క్యాలరీస్ అని వాడతాం తప్ప ఈ క్యాలిక్యులేషన్లో జౌలు ఎర్గ్ చాలా చిన్న యూనిట్, జౌల్ చాలా పెద్ద యూనిట్. 1 కోటి ఎర్గలు అయితే 1 జౌలు. అలాంటి జౌలు 4.186 అయితే క్యాలరీ. ఇద్దరు క్యాలరీ అటు ఎర్గ్ 2 సిజిఎస్ యూనిట్సే. బట్ దీని లెక్క వేరు, దాని లెక్క వేరు. ఇక్కడ ఈ ప్రాబ్లంలో మనం వాడేది జౌల్ అండ్ ఎర్గ్ గుర్తుంచుకోండి. ఇక్కడ మీకు ఈ టాపిక్ క్లియర్ అయింది. ఏది, వర్క్, ఎనర్జీ,
కైనటిక్ ఎనర్జీ క్లియర్ అయింది. ఇప్పుడు దీని గురించి ఇంకా ఉంది ఎక్స్టెన్షన్, క్లారిటీ చెప్తాను, వెయిట్ చేయండి. సో చూడండి, ఇప్పుడు ఒక సిస్టమ్ ఏదైనా ఉందంటే పిఈ ప్లస్ కేఈ లెక్కేస్తాము, అప్పుడు అది ఎంఈ అవుతుంది, మెకానికల్ ఎనర్జీ. ఈ రెండు కలిపితేనే మనకు మెకానికల్ ఎనర్జీ, సిస్టమ్ ఓవర్ ఎనర్జీ వస్తుంది. ఎలాగంటే పొటెన్షియల్ ఎనర్జీ లేదే కైనటిక్ ఎనర్జీ ఉండదు. ఇప్పుడు రెండింటికి ఎగ్జాంపుల్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. పొటెన్షియల్ ఎనర్జీ ఏ సిచ్యువేషను, కైనటిక్ ఎనర్జీ ఏ సిచ్యువేషన్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదేంటో మీకు తెలిసే ఉంటుంది అంట, ధనుష్, బౌ, ఏరో, కానీ ఇది ఇలా ఉంది. ఏరో రెడీ టు రిలీజ్, ఇలా వదిలి తెలిపోద్ది. వదలక ముందు వదలడానికి సిద్ధంగా ఉంటే పొటెన్షియల్ ఎనర్జీ, వదిలితే మూవింగ్లో ఉంటే కైనటిక్ ఎనర్జీ. అందుకే కేఈకి ఏమని చెప్తారు, ది ఎనర్జీ పొజెస్డ్ బై వర్చ్యూ ఆఫ్ ఇట్స్ స్టేట్ ఉండదు కదా, మోషన్. అది మూవింగ్లో ఉంటేనే కైనటిక్ ఎనర్జీ, రెస్ట్లో ఉండి సర్టన్ హైట్లో ఉంటే పొటెన్షియల్ ఎనర్జీ. రెండు కలిపితే మెకానికల్ ఎనర్జీ. ఇప్పుడు చూడండి, పొటెన్షియల్ ఎనర్జీ ఉంది, ఉంటేనే కైనటిక్ వచ్చింది. పొటెన్షియల్ లేనిదే కైనటిక్ ఉండదు. ఒకవేళ కైనటిక్ స్లోగా పికప్ అయి దేనివల్ల అందుకుంది అంటే అది సడన్గా దేనికైనా ఢీ కొట్టింది అనుకోండి, అప్పుడు దాని పొటెన్షియాలిటీ బయటకు వస్తుంది. మూవింగ్లో ఉన్నంతసేపు కైనటిక్ ఎనర్జీయే. ఆగడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, ఆగిపోయింది బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నప్పుడే పొటెన్షియల్ బయటకు వస్తుంది. మనం అలా గాల్లో గుద్దామనుకోండి, ఉడికి మూత మీద గుద్దామనుకోండి, మూత వేసిపోద్ది. అది లెక్క అనమాట. అంటే తగిలేటప్పుడు దాని రేంజ్ తెలిసింది, తగలక ముందు తెలియదు కదా. సేమ్ ఇంతే మనకు పొటెన్షియల్ ఎనర్జీ అనేసరికి గుద్దడానికి సిద్ధంగా ఉన్న చెయ్యి పొటెన్షియల్ ఎనర్జీ ఎంత నువ్వు పిడికిలు బిగించో అతడికి ఎంత రేంజ్లో తగులుతుంది అనేది నీకు బిగింపుల్లో ఉంటుంది, నీ హ్యాండ్లో ఉండే బలం. అలానే ఇది ఎంత ఫాస్ట్గా మూవ్ అయింది అనేది కౌంట్, అంతే కదా. ఈ ఫాస్ట్ మూవింగ్ కైనటిక్ ఎనర్జీ, ఈ గ్రిప్ పొటెన్షియల్ ఎనర్జీ, ఇది మూవింగ్లోకి వెళ్తే కైనటిక్, మళ్ళీ తగిలేటప్పుడు పొటెన్షియల్ బయటకు వస్తుంది. సో ఏం పొటెన్షియల్ రా ఎంత గట్టి కొట్టాడని అప్పుడు తెలుసుకుంటారు అనమాట. అలా సో ఇప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ, కైనటిక్ ఎనర్జీ, ఈ రెండింటికి రిలేషన్ ఉంది, అవినాభావ సంబంధం. అంటే మన సుఖదుఖాల లైఫ్లో ఉండేటికి రెండు లింక్ అప్ వదలు. ఇప్పుడు ఆకాశం దగ్గరేమో మనం తీసుకోండి, సో ఏదో విమానం ఆకాశంలో ఎగురుతుంది అనుకుందాం. ఇప్పుడు ఏంటట దీని స్టోరీ, దీనికంటే గ్రౌండ్ నుంచి కొంత హైట్లో ఉంది. హైట్లో ఉంది అనగానే ఎవరు ఉంటారు, పొటెన్షియల్. దానికంటే సర్టన్ స్పీడ్ ఉంది, ఎవరున్నారు, కైనటిక్. ఇప్పుడు ఈ ఏరోప్లేన్కి వచ్చేసి ఒక ఎనర్జీ చెప్పడానికి లేదు, రెండు కలిపి దాని ఓవర్ ఎనర్జీ కనిపిస్తుంది. పొటెన్షియల్ ప్లస్ కైనటిక్ కలిపి దాని ఎనర్జీ ఓవర్ ఎనర్జీ వస్తుంది. ఇలాగ రెండు కలిపి మనం లెక్క పెడతాం. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఎనర్జీ లెక్క పెట్టాలంటే పొటెన్షియల్ ఉందో లేదా కైనటిక్ ఉందో లేదా చూసి ఫైనల్ చేయాలి. నెక్స్ట్ పక్షి ఉన్న అదే వర్తిస్తుంది. ఇఫ్ ఎనీ బర్డ్ ఈజ్ ఫ్లయింగ్ ఇన్ ద స్కై at certain height, you can calculate in the same way. Height of the bird poses potential energy, at the same time speed of the bird poses kinetic energy. ఓకే, అది. ఇప్పుడు మెకానికల్ ఎనర్జీ అంటే తెలిసింది కదా. ఇప్పుడు మంచి సిస్టమ్ మీకు చెప్తా చూడండి. దీన్ని సింపుల్ పెండ్లం అంటారు. ఇది దీని పాత్ ఇలాగ వెనక్కి ముందుకి మూవ్ అవుతుంటుంది. ఇది రెస్ట్ మీన్ పొజిషన్, అంటే అది ఎప్పుడైనా ఆగిపోయిందంటే ఈ తెల్లంగా వచ్చి ఆగిపోయింది వెర్టికల్గా అని అర్థం. సింపుల్ పెండ్లం అంటే ఇక్కడ ఉండేదాన్ని బాబ్ అంటారు, బిఓబి, మెటాలిక్ బాబ్. ఏదో కొంచెం బరువుగా ఉండే బాబ్ వాడు, రాయి కానీ లేకపోతే ఏదో ఇనుప ముక్క కానీ దొరికిందంటే బాబ్. ఇది దాదాపు రౌండ్ షేప్, ఎగ్జాక్ట్ అక్కర్లేదు, ఇలా ఉండడం లేకపోతే ఇలాగ సంబంధం ఆకారంలో ఉండడం పనికిరాదు. పర్ఫెక్ట్గా కొంచెం ఇలాగ మాత్రం అటు ఇటు ఉన్న పర్లేదు, అడ్జస్ట్ అయిపోతాం. దాదాపు రౌండ్ ఉంటే మంచిది. దానికి ఒక థ్రెడ్ కట్టేసి ఉంటుంది. ఇది హైట్ అవుతుంది మనకి, కానీ ఎక్కువగా లెంగ్త్ అంటాం, లెంగ్త్. ఇది బాబ్, మాస్ ఉంటుంది, సర్టన్ మాస్ సస్పెండింగ్ ఎట్ సర్టన్ హైట్.
దట్ ఈస్ కాల్డ్ as లెంగ్త్. లాగి వదిలిపెట్టామనుకోండి ఆసిలేషన్ చేస్తుంది. ఎప్పుడైనా ఈ మార్కును దాటిపోతున్నప్పుడు ఉండేది ఓన్లీ కైనెటిక్ ఎనర్జీ. ఇక్కడ చివరికి చేరి వెనక్కి రావాలనుకునేది పొటెన్షియల్ ఎనర్జీ. అందుకే మీకు చెప్పాను, బయలుదేరేటప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ, గుద్దేయడానికి చెయ్యి ఉన్న చెయ్యికి స్టార్టింగ్ పొటెన్షియల్, మూవింగ్లో కైనెటిక్, మా ల్యాండింగ్లో పొటెన్షియల్. అదే గుర్తుపెట్టుకోవాలి. చాలామంది రివర్స్గా అర్థం చేసుకుంటూ ఉంటారు. కొంతమంది చెప్పేటప్పుడు కూడా రాంగ్ చెప్పొచ్చు. సో పొటెన్షియల్ ఇక్కడ ఎప్పుడు ఉంది, ఇలాగ వెళ్ళింది, ఆగడానికి సిద్ధంగా ఉంది, ఆగింది అంటే పొటెన్షియల్ మళ్ళీ వెనక్కి వచ్చింది, ఆ పొటెన్షియాలిటీలో వెనక్కి వచ్చింది, మళ్ళీ వెళ్ళింది, మూవింగ్ నుంచి ఆగింది, వెనక్కి వచ్చింది, ఆగిన ప్రతిసారి పొటెన్షియల్, ఓన్లీ మూవింగ్ ఉన్న ప్రతిసారి కైనెటిక్. పొటెన్షియల్ కైనెటిక్, పొటెన్షియల్ కైనెటిక్, పొటెన్షియల్ కైనెటిక్, ఇలాగది ఆసిలేషన్స్ చేస్తూనే ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఏ పాయింట్ దగ్గర తీసుకున్నా ఈ రెండు మనం కలిపేసింది. ఇప్పుడు ఈ పాయింట్ ఏదో తీసుకున్నాం అనుకో, అక్కడ పిఈ ఎంత ప్లస్ కేఈ ఎంత అంటే ఓవరాల్ ఎనర్జీ వస్తుంది, టోటల్ ఎనర్జీ. ఇది సిస్టమ్. ఎప్పుడు ఈ రెండు లింకప్ అయ్యే ఉంటాయి. ఇదే చెప్పడం, లాగి ఉంచిన స్ప్రింగ్ పొటెన్షియల్ ఎనర్జీ వదిలితే తగులుతుంది, కంప్రెస్ చేసిన స్ప్రింగ్ పొటెన్షియల్ ఎనర్జీ, గన్లో లోడ్ చేసిన బుల్లెట్ పొటెన్షియల్ ఎనర్జీ, ఇవన్నీ మూంగులోకి వెళ్తే కైనెటిక్. లాగిన స్ప్రింగ్ వదిలితేప్పుడు కైనెటిక్. అలాగే గన్లో లోడ్ చేసిన బుల్లెట్ దగ్గర నొక్కి రెడీగా ఉంచాం, నొక్కితే అయిపోయింది, ఏంటండి అది కైనెటిక్. అలాగే యారో విచ్ ఈస్ ఫిక్స్డ్ ఇన్ ద బౌ రెడీ టు రిలీజ్, దట్స్ పొటెన్షియల్. ఆఫ్టర్ రిలీజ్డ్ కైనెటిక్. ఇలా మీరు గుర్తుంచుకుంటారు. an aeroplane flying in the sky at certain height having both potential and kinetic. A bird flying in the sky at certain height having both potential and kinetic. ఇలా గుర్తుపెట్టుకోండి. పొటెన్షియల్ అంటే ఏమిటి, కైనెటిక్ అంటే ఏమిటి కన్ఫ్యూజ్ అవ్వద్దు. రెండింటికి యూనిట్స్ ఒకటే, జౌల్. ఎస్ఐ యూనిట్ ఆఫ్ బోత్ ఎనీ ఎనర్జీ జౌల్. మెకానికల్ ఆల్సో జౌల్. జౌల్ ప్లస్ జౌల్ వచ్చేది ఇంకేట రా, జౌలే. మనిషి ప్లస్ మనిషి పైస అవ్వదు కదా, అలా జౌల్ ప్లస్ జౌల్ ఈక్వల్ టు జౌల్. ఇప్పుడు చూశారు కదా, అలా గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. మీరు కానీ ప్రతి పాయింట్ కరెక్ట్గా మైండ్లో పెట్టుకుంటే ఈ చాప్టర్ అంతా ఈజీ చాప్టర్, మీకు ఏది కనిపించదు, ఏ కన్ఫ్యూజ్ టాపిక్స్ ఉండవు. వర్క్ నుంచి రెండు ఎనర్జీస్ వస్తే హ్యాపీ. ఓకే, దీని కంటిన్యూటీ ఇంకా ఉంది, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అని. అది ఒకటి చెప్పి ఇప్పుడు ఆపేద్దాం, మిగతా తర్వాత చూడొచ్చు. ఓకే, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. ఈ క్యాపిటల్ రాద్దాం, ఎంత ఎనర్జీ హైలైట్ చేద్దాం. సో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఇక్కడ ఏం చెప్తుందంటే, ఎనర్జీ నేదర్ క్రియేటెడ్, ఎనర్జీ నేదర్ క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్, ఇట్ ఈస్ ఆల్వేస్ changes from one form to another. That's law of conservation of energy. ఎనర్జీ ఎప్పుడు కూడా దాని అంటే ఎలాగ ఉంటుందో దాన్ని తన రూపురేఖలు మార్చుకుంటుంది అనమాట. దట్ కెన్ చేంజ్ ఇట్స్, ఏమని చెప్పాలి, ఎనర్జీ కెన్ చేంజ్ ఇట్స్ కన్స్ట్రక్షన్. ఎలా చూద్దాం. ఎనర్జీ ఉంది కదా, ఏదో లైట్ ఎనర్జీ అనుకోండి, సన్లైట్ డైరెక్ట్గా సన్ నుంచి వస్తుంది కదా. సో అప్పుడు ఏమవుతుంది, ఎనర్జీ ఒక సోలార్ ప్యానల్ మీద పడింది అనుకుందాం. అలా సోలార్ ప్యానల్పై పడేటప్పుడు ప్యానల్స్ దాన్ని ఎనర్జీని తీసుకొని ఏం చేస్తుంటే ఎలక్ట్రికల్గా కన్వర్ట్ చేస్తాయి. ఎలక్ట్రికల్ అంటే ఎక్కడి నుంచి వచ్చింది, లైట్ ఎలక్ట్రికల్ కన్వర్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇదే తీసుకెళ్ళి ఫ్యాన్ ఆన్ చేసాం, ఆ పవర్ ఇచ్చి అనుకోండి, ఆ లైట్ నుంచి కరెంట్ నుంచి ఫ్యాన్కి వచ్చేటప్పుడు మెకానికల్ తిరుగుతున్నప్పుడు అయింది. అదే లైట్కి ఇచ్చామనుకోండి, మళ్ళీ లైట్ వెలిగింది అనుకోండి, మళ్ళీ లైట్ ఎనర్జీ అయిపోయింది. అలా కాకుండా ఏదైనా ఒక కాలింగ్ బెల్కో లేకపోతే చిన్న మ్యాగ్నెటిక్ ఇన్స్ట్రుమెంట్స్కి ఏదైనా ఇచ్చామనుకోండి, మ్యాగ్నెటిక్ ఎనర్జీ అయిపోద్ది. సో నీకు ఏమవుతుంది, ఎనర్జీ ఫామ్ టు ఫామ్ చేంజ్ అవుతుంది. కొంతమంది అంటారు ఫ్యాన్ తిరిగింది కదా ఎనర్జీ పోయింది, ఇంకేముంది ఇక్కడికి డెడ్, ఇది ఎనర్జీ అంతవరకే చెప్పి వదిలేశారు అనుకుంటారు. అలా కాదు, గాలి ఇస్తున్నప్పుడు ఫ్యాన్ గాలిని తిప్పింది, అక్కడ డెడ్ అయిందని కాదు, అక్కడ ఉన్న ఎనర్జీ మొత్తం మాలిక్యూల్కి సప్లై ఇచ్చేయడం జరిగింది. అంటే ఎయిర్ మాలిక్యూల్స్ అన్నీ ఎనర్జీ తీసుకున్నట్టు లెక్క పెడతారు. ఎప్పుడు కూడా ఎనర్జీ ప్రకృతిలో క్రియేట్ అవ్వదు, డిస్ట్రాయ్ అవ్వదు. ఎనర్జీ ఎప్పుడు ఫామ్ చేంజ్, వన్ ఫామ్ టు అనదర్ ఫామ్ చేంజ్ అవుతుంది తప్ప ఎప్పుడు డిస్ట్రాయ్ అవ్వదు, క్రియేట్ అవ్వదు. ఎనర్జీ మనం క్రియేట్ చేసామంటే ఏది లేకుండా మనం
ఉష్ అని పుట్టేందుకు ఏ మంత్రం వేసినా ఆ మంత్రానికి కూడా వెనకది ఏదో బ్యాకప్ ఎనర్జీ ఉంటేనే అది ముందుకు వస్తుంది, ఊరికనే రాదు. అది అంటే ఏంటి, మనం మంత్రం వాడాం. మంత్రం అంటే ఏంటిది? వాయిస్ ప్రొడక్షన్ వల్ల ఏం జరిగింది? చూడండి, కొందరు మంత్రాలు చదువుతుంటే డామ్ డోమ్ అంటే ఏదో పేలిపోద్ది అక్కడ. అలాగే ఎలా పేలిపోతుంది? తను మంత్రం చదివేటప్పుడు ఎనర్జీ ఇచ్చాడు. వాయిస్ ఎక్కడి నుంచి వచ్చింది? 3 పూట్ల తింటే మన బాడీ పేలాపన పేలుతుంది. లేకపోతే నోట్లో మాటలు రా చూసారా ఏంటి అంటాం. అంటే మన నోటి నుంచి బయటికి సౌండ్ రావాలంటే ఎనర్జీ ఉండాలి కదా. అంటే మనం తినేసి ఉండాలి. తిండి ఎక్కడి నుంచి వచ్చింది? ఏ యానిమల్నో ప్లాంట్నో తింటేనే తప్ప మనకి ఎనర్జీ రాదు. మళ్ళీ దానికి హీట్ ఎనర్జీ ఇచ్చి వండితేనే తప్ప తినలేము. దానికి విండ్ బ్లోయింగ్ వచ్చి చల్లారితేనే తప్ప తినలేము. ఇన్ని జరగాలి. సో ఎనర్జీ ఎప్పుడు ఫామ్ చేంజింగే తప్ప క్రియేషన్ డిస్ట్రాయింగ్ ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ టాపిక్ ఈ ఫస్ట్ పార్ట్గా తాపేద్దాం. సెకండ్ టాపిక్ నుంచి ఇంకా చూద్దాం. ఓకే, ఈ రోజుకి ఇది క్లోజ్.